దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెబుతోంది. తుపాకీ గుండుతో కాదు, నీటి చుక్కతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 2025 నుంచి భారత్ తన వాటా నీటిని గరిష్టంగా వినియోగించుకోవడం ప్రారంభించింది. దీంతో పాక్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో నదీ ప్రవాహాలు ఏకంగా 20% తగ్గిపోయాయి. దీని ఎఫెక్ట్ అక్కడ వ్యవసాయ రంగంపై పడింది. సాగునీటి కోసం 80% సింధు నదిపైనే ఆధారపడే పాక్లో పత్తి ఉత్పత్తి 30% కుప్పకూలింది. గోధుమ, మొక్కజొన్న పంటలు ఎండిపోవడంతో ఆ దేశంలో ఆహార భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది. ఇక భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ వెల్వెల్లాడిపోతోంది. భారత్ నీటిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆ దేశ సమాచార మంత్రి ఆతావుల్లా థరార్ ఆరోపిస్తున్నారు. ఇక పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గడప తొక్కారు. వరదల సమయంలో కూడా భారత్ సమాచారం ఇవ్వడం లేదని పాక్ వాపోతుంది. అయితే ఉగ్రవాదాన్ని విడతారా లేక శాంతిని కోరుకుంటారా అనేది పాక్ తేల్చుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ను అదుపు చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న ఈ జల దౌత్యం ఆ దేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెబుతోంది. తుపాకీ గుండుతో కాదు, నీటి చుక్కతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది.